పుష్ప రా పుష్పరాజు. పూల కొట్టు పుష్పవల్లికి ఒక్కగానొక్క కొడుకు పుష్పరాజు. మీ ఊరే గుర్తుపట్టావా? నువ్వు సిటీలో జాబ్ చేస్తున్నానని ఇంట్లో వాళ్ళకి చెప్పి సిటీలో నువ్వు చేసే వ్యాపారం ఇదే. పుష్పరాజు నువ్వా? అస్సలు గుర్తుపట్టలేదురా, చాలా పెద్దోడు అయిపోయావు. రే 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 ఈ విషయం అసలు మన ఊర్లో తెలియకూడదురా. ఎవరికి చెప్పను సరోజా. ఒట్టు ఒట్టు. కానీ ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే మరి నాకేంటి? ఏం కావాలో అడుగురా, ఇస్తాను. నేను అడిగినప్పుడల్లా ఫ్రీగా సర్వీస్ ఇవ్వాలి. నెలకి 2 సార్లు నేను పడుకోమన్నోడి దగ్గర పడుకొని నాకు బిజినెస్ చేసి పెట్టాలి. 80% నాకు, 20% నీకు. సైడ్ బిజినెస్ అనుకో. అబ్బే నువ్వు అస్సలు ఆలోచించకూడదు, లేకపోతే నీ బండారం అంతా ఊరు మొత్తం జాగారం అయిపోతుంది. పాపం మీ తమ్ముడు చెల్లెలు తలెత్తుకుని స్కూల్కి వెళ్ళగలరా? పాపం మంచం మీద ఉన్న మీ అమ్మ పరిస్థితి ఏంటో. రే ప్లీజ్ రా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. నా సరోజ బంగారం, నువ్వు ఎప్పటి నుంచో ఈ వ్యాపారం చేస్తున్నావు నాకు తెలిసే. ఈ హైదరాబాద్లో నిన్ను ఎతకని చోటు అంటూనే లేదే. లాభం లేదని ఈ కంపెనీ బ్రోతల్స్కి రెంట్కి ఇవ్వడం మొదలుపెట్టా. చాలామంది ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పెట్టెల్ని చెక్ చేయటం, నువ్వు కనపడలేదని నెలాఖరికి ఖాళీ చేయించటం. ఫైనల్గా ఇప్పుడు చిక్కావు. చేసా ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే. ఈరోజు మన ఇద్దరి తొలి కలయిక. ముందు ఈ కార్యాన్ని మొదలెడతాం. నీ అమ్మ నేను నా కోసమే కన్నట్టుంది. చిన్నప్పుడు నీ ఎంటబడుతుంటే ఎన్ని సెకలు పడ్డావే. రే పొరపాటున కూడా ఊర్లో తెలియకూడదు చెప్తున్నా. నువ్వు ఎదవ స్టంట్లు అయినంత వరకు ఈ సీక్రెట్ మన ఇద్దరి మధ్యనే ఉంటుంది. రే నువ్వు చెప్పింది చేస్తాను, దయచేసి ఎవరికి చెప్పకు. ఇదిగో ఈ పుష్పరాజు మాట ఇచ్చాడంటే మాటే. సరే. ఇదిగో ఈ పేమెంట్ని కాంతంతో కోఆర్డినేట్ చేసుకో. ఉంటా మరి. రే నాకు డౌటు. ఏంటే? పూల వ్యాపారం చేసుకునే నువ్వు ఇంత పెద్ద సిటీలో ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టావు? అది నీకు అనవసరం, చెప్పింది చెయ్యి చాలు. సరే సరే సారీరా అడిగినందుకు. డౌట్లు వస్తుంది, డౌట్లు. ఓనర్ గారు అది పేమెంట్ ఇవ్వాల్సినంత లోపల ఇచ్చా, వెళ్ళి కలెక్ట్ చేసుకో. ఉంటా మరి. ఈడేంటి ఇట్ట అన్నాడు? ఒసే సరోజా, సరోజా